బెట్టింగ్ ఆడి 20 లక్షలు కోల్పోయిన ఓ యువకుడు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. తాను చనిపోతానంటూ వీడియో కాల్ విడుదల చేసి విశాఖ ఋషికొండ బీచ్ లో దూకే ప్రయత్నం చేశాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న బీచ్ పెట్రోల్ కానిస్టేబుల్ బాబురావు తక్షణమే స్పందించి యువకుడిని కాపాడాడు. దీంతో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. బీచ్ కానిస్టేబుల్ ను ఉన్నతాధికారులు, స్థానికులు అభినందించారు. డాడీ నన్ను క్షమించు, ఇంక నా వల్ల అవ్వట్లేదు, నేను బతకాలని లేదు, నాకు ఎంతో క్లియర్ చేసు, కానీ నేను మారట్లేదు, నా వల్ల కాదు, ముఖం చూపించలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, ఎంతో కష్టపడుతున్నాను అప్పులు క్లియర్ చేయడానికి, కానీ అవ్వట్లేదు, పెరిగిపోతుంది రోజు రోజుకి. 21 లక్షలు అప్పు అయిపోయింది, నా వల్ల స్మైలీని బాగా చూసుకోదానికి ఏమి తెలియదు, చూస్తున్నా వల్ల అవ్వట్లేదు, నా ఫోన్ అవ్వకపోతే ఇక్కడ బీచ్ రోడ్లో ఎత్తుక్కున్నా వల్ల అవ్వట్లేదు, ప్లీజ్ నేను వల్ల అవ్వట్లేదు, నేను ఏం చేసుకున్నాను నాకు అవ్వట్లేదు, అసలు నేనంతా ట్రై చేశాను కానీ నా వల్ల అవ్వట్లేదు, నేను ఏం చేయలేను అన్నా అసలు. బెట్టింగ్ ఆడి 20 లక్షలు కోల్పోయిన ఓ యువకుడు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. తాను చనిపోతానంటూ వీడియో విడుదల చేసి విశాఖ ఋషికొండ బీచ్ లో దూకే ప్రయత్నం చేశాడు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ. మీనాక్షి, రోజుకొక బెట్టింగ్ యాప్ బలవన్ మరణాలని మనం చూస్తూనే ఉన్నాము. ఏ మాత్రం కూడా ఇందులో నియంత్రణ అనేది జరగట్లేదు. ఎంత సైబర్ క్రైమ్ మీద ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక సందర్భంలో యువత ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ పాలన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా విశాఖపట్నంలో ఋషికొండ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి 20 లక్షల రూపాయల వరకు బెట్టింగ్ యాప్స్ లో కోల్పోయి తన ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడంతో ఆయన ఆత్మహత్య ప్రయత్నానికి తెగబడ్డాడు. ఈ రోజు విశాఖ ఋషికొండ బీచ్ లో ఆయన దిగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా అక్కడ ఉన్న స్థానిక లైఫ్ గార్డ్స్ గమనించి వెంటనే అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. రక్షించి బయటికి తీసుకొచ్చి అతనితో కాసేపు మాట్లాడి వివరాలు సేకరించారు. అయితే లోన్ యాప్స్ ద్వారా అతను కొన్ని ఆర్థిక సమస్యల్లో ఇరుక్కున్నట్లుగా, అలాగే బెట్టింగ్ యాప్స్ లో దాదాపు 20 లక్షల రూపాయలు కోల్పోయినట్లుగా కూడా వాళ్ళతో చెప్పడం జరిగింది. దీంతో ఆర్థిక అసమానతల నేపథ్యంలో అతను కుటుంబ అవసరాలు తీర్చుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా, తనకి బ్రతకాలని లేదు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ అయితే ఆయన ఇవ్వడం జరిగింది. వెంటనే స్థానిక పోలీసులకే లైఫ్ గార్డ్స్ సమాచారం అందించి స్థానిక పోలీసులకి అతన్ని అప్పగించడం జరిగింది. అతను ఇచ్చిన వివరాల ప్రకారం అతని కుటుంబ సభ్యుల్ని పిలిపించి ప్రస్తుతం అతనికి కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి అయితే ప్రస్తుతం నిలకడగానే ఉంది అని చెప్పి అక్కడ ఉన్న ప్రాథమిక రిపోర్ట్ అయితే చెప్తూ ఉంది. అయితే ఏదేమైనా ఇలాంటి యాప్స్ ద్వారా చాలా మంది యువత తమ ప్రాణాన్ని బలిగొంటున్నారు. ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా వీటి నుంచి బయటపడే పరిస్థితులు అయితే నెలకొంటం లేదు. రోజుకొక ఘటన చూస్తా ఉన్నాము. తాజాగా ఈ ఘటన కూడా ఒక ఉదాహరణగా నిలుస్తుంది. అయితే ఏది ఏమైనా అతను ఏ యాప్స్ ద్వారా ఆయన కాంటాక్ట్ అయ్యాడు, ఎవరైనా అతన్ని ఇలాంటి ఏదైనా వేధింపులకి గురి చేశారా అన్న యాంగిల్లో పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నారు. మరి కాసేపట్లో కుటుంబ సభ్యులతో ఆయన వెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది. మీనాక్షి. థ్యాంక్ యూ అనురాధ.